వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక హైడ్రా పేరెత్తగానే ఇవాళ సామాన్యుల గుండెల దడబుట్టే పరిస్థితి. ఇక ఉన్నోళ్ళకైతే ఎటువంటి టెన్షన్ లేదు. అవును, ఈ మాట నేను చెప్పుడు కాదు, హైడ్రా కూల్చివేతలే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనకి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉండే హైఫై ఇళ్ళన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చిర్రు. కానీ ఇప్పటివరకు కూల్చివేతలు ఎక్కడ కూడా జరగలేదు. మరి అక్కడనే నియర్ బయర్లో ఉండే ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి, అవి బఫర్ జోన్లోనే ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది, మరి హైరేజ్ బిల్డింగ్ల పరిస్థితి ఏంది? సో ఇవన్నీ ఉన్నాయి కదా, మరి సామాన్యులకు ఎందుకు ఇంత దడబుట్టిస్తుంది హైడ్రా? ఎందుకు వాళ్ళకి ఇంకా కన్నీళ్ళు మిగులుస్తుంది? ఇక ప్రజెంట్ నేను నిన్న జరిగిన కూల్చివేతల దగ్గర ఉండే నల్ల చెరువు దగ్గర ఉన్నా. సో ఇక్కడ చాలామంది కూడా ఏంటంటే, కొంతమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు, కొంతమంది అట్లో ఇట్లో పైసలు జమ చేసి కూడబెట్టి వాళ్ళ సగం జీవితం అయిపోయిన తర్వాత దాచిపెట్టిన పైసలతో చిన్నగా బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ పరిస్థితి నేను చెప్పుడు కాదు, హైడ్రా గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో ఇందాం. ఎందుకంటే హైడ్రా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలి. సో రూల్ ఫర్ ఆల్ అన్నట్టు అందరికీ ఒకే రూల్ ఉండాలి. కానీ హైడ్రా దృష్టి మాత్రం అట్లా అనిపించట్లేదు సామాన్య ప్రజలకి. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. అన్న, నీ పేరేందే? నా పేరు రవి మేడం. నాది కంపెనీ పేరు జిఆర్ సింబల్ డిజిటల్ మేడం. నేను 2017 నుంచి ఏ ఫీల్డ్లో ఉన్నాను. నేను ఫస్ట్గా హైదరాబాద్ వచ్చిన జాబ్ చేసుకుంటా, పని నేర్చుకొని చిన్న పిల్లలు ఎత్తుకొని వచ్చిన ఇక్కడ వచ్చి ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాలు అయింది. నాకు ఏ ఆధారం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఇదే జీవిత ఆధారం. నాతోటి నా వర్కర్లు ఒక 10 మంది తోటి ఉండి దీని మీద నేను బతుకుతున్నా. చిన్న పిల్లలకు వాళ్ళు చదివించుకుంటా, ఇక్కడ చూసుకుంటా. 10 మంది పిల్లలకు వాళ్ళకు హామీలు ఇచ్చి వాళ్ళకు కూడా నేను ఒక వర్క్ ఉపాధి కల్పించి చేసుకుని ఎవరికి ద్రోహం చేయలే, ఎవరికి ఏదైనా అన్యాయంగా దోచుకుంది కాదు. ఒక్క మెటీరియల్ కొన్నా కూడా జిఎస్టీ తోటి ప్రతిదీ, నా కంపెనీ పేరు కొట్టగానే జిఎస్టీ నెంబర్ కూడా వస్తుంది. ప్రతిదీ ఏది ఉన్నా కూడా జిఎస్టీతో తీసుకొని గవర్నమెంట్కి నేను ఏం ద్రోహం చేశాను? గవర్నమెంట్ ఇలాంటి గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది? ఇది కట్టు కాదు. ఏ దానికైనా మాట్లాడడానికైనా ఇది అయితలేదు. కానీ ఇక్కడ ఇది కట్టు, హైడ్రా అనేది కట్టు కాదు. ఇది ఇలా చేయడం కట్టు కాదు. ఫస్ట్ చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది కట్టు ప్లేస్లో లేదు బాబు, జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పాలి. జిహెచ్ఎంసీ చెప్తే మేము కట్టుకోకపోదు. ఎవరు చెప్పలేదు. కరెంటు ఉంది, కరెంటు మీటర్ పెట్టారు, కరెంటు ఉంది, నల్లా ఉంది, అన్ని పర్మిషన్ ఉన్నది. చుట్టూ కంపౌండ్ వాల్ గట్టి ఉన్నది మేడం. ఇది మొత్తం టూలెట్ పెట్టి ఉన్నది, కంపౌండ్ వాల్ గట్టి ఉంది. ఇప్పుడు నాకు కావాల్సి అంటే 2-3 మిషన్లు ఉన్నాయని ఇలాంటి ప్లేసే వెతుక్కుంటాను కదా. నేను ఉండాలంటే అన్ని వర్క్ చేసుకొని ఒకే దగ్గర ఉండాలి. అన్ని వర్కులు చేసుకున్నా ఒకే దగ్గర ఉండేటట్టు ప్లేస్ ఎంచుకొని నేను ఈడ ఉన్నా. అప్పుడు ఇది కట్టేటప్పుడు ఇప్పుడు ఓనరు చెప్పలే, ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళైనా ఎవరైనా, నాకు ఏ అధికారులు అయినా ఎవరైనా ఇది కట్టు ప్లేస్లో కాదు బాబు, నువ్వు కట్టేటప్పుడు ఇమ్మీడియట్లో కట్టకుండా ఆగిపోవు అని 2 years ముందు చెప్పినా అయిపోయేది. కనీసానికి ఎన్ని రోజులు ఏవి చెప్పకుండా సడన్గా వచ్చి శనివారం మధ్యాహ్నం వచ్చి బాబు ఇది కూల్చేస్తారట, నువ్వు ఇమ్మీడియట్లో ఖాళీ చేసేయి అని చెప్పారు. ఇమ్మీడియట్లో ఖాళీ చేసేయంటే అప్పటికప్పుడు ఇప్పుడు ఎవరికి రావాలన్నా ఎవరు దొరకరు అని చూసి ఎలాగైనా ఇప్పుడు ఖాళీ చేస్తారంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ న్యూస్లో వింటున్నా, ఇది చూసుకుంటున్నా కాబట్టి ఇప్పుడు ఇది ఏదో ఒక ప్రాబ్లంలో ఉందని చెప్పేసి ఖాళీ చేద్దాం అని ప్లాన్ తోడు అందరికీ ఇన్ఫామ్ చేశారు. ఇప్పుడు అప్పటికప్పుడు ఎవరు వస్తారు మేడం? అన్నీ చేసుకుని ఇంకా మిషన్లు అన్నీ రెడీ చేసి అన్ని ప్యాకింగ్లు ఉన్నాయి, అన్నీ ఏమున్నాయి, సిస్టమ్లు ఉన్నాయి. దీంట్లో దగ్గర 1 కోటి రూపాయల మిషన్లు ఉన్నాయి. ఒకటి మొన్ననే తెచ్చిన 40 లక్షల మిషన్, మళ్ళీ సిఎన్సి మిషన్ ఉంది, యూవి ప్రింటింగ్ మిషను, ఈకో సాల్వెంట్ ప్రింటింగ్ మిషను, అన్ని విధాలుగా సైన్ బోర్డ్స్ చేసే కంపెనీ మాది. అన్ని విధాలుగా అందరికీ ఎలాంటి హాని చేసేది కాదు. మంచి పద్ధతితోటి వాళ్ళ చెప్పిన పదాకారంగా బతికేది అందరికీ చేసుకుంటూ వెళ్ళేది. ఆ కంపెనీకి అనవసరంగా హైడ్రా పేరుతోటి నా కంపెనీ నాశనం చేసేసారు మేడం. ఇలా చేయడం ఎంతవరకు కట్టు కాదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే 15 రోజుల ముందు ఇవ్వండి. 15 రోజుల ముందు ఇచ్చి మీరు ఇది కూల్చివేతలో ఉన్నది మీరు తీసేయమని చెప్పండి అని చెప్పి తీపియండి, ప్రాబ్లం లేదు. అసలు ల్యాండ్ ఎవరిది తెలియండి, కబ్జాలు ఎవరు ఉన్నారో ఇప్పుడు ఎంఆర్ వాళ్ళకి తెలియదండి.
ఎంఆర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, జిహెచ్ఎంసీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. ఇది అన్నీ ఏ ఏరియాలో ఏమేమి ల్యాండ్ ఉన్నది గవర్నమెంటే కదా ఇచ్చింది సార్ మేడం. ఇప్పుడు గవర్నమెంటే కదా ఇచ్చింది అంతా. ఏ ల్యాండ్లో ఉందో అన్ని ఎన్క్వైరీ చేసుకోండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కదా, విలేజ్ పోలీస్ స్టేషన్ లేవా, బాబు ఫలానికి ఇదులో ఉన్నది, ఇప్పుడు ఇది హైడ్రా పేరుతో వచ్చేస్తుంది, మీరు ఖాళీ చేయండి అని ఒక పోలీస్ స్టేషన్లో ఎవరో ఒకటి పంపిస్తే వచ్చేస్తాం కదా. మేము మా జాగ్రత్తలు మేము ఉంటాం కదా మేడం. ఇంత నష్టం చేసుకోవడానికి మాకు అవసరం ఏముంది మేడం? ఏమీ చెప్పకుండా ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా ఏంది మేడం అంత దారుణమా? మాకు ఏమి ఇవ్వకూడదు. ఒకవైపు బిల్డింగ్లకేమో అటువైపు అట్లా పర్మిషన్లు ఇస్తున్నారు, తర్వాత నోటీసులు ఇచ్చి ఆగుతున్నారు. మీ దగ్గర మాత్రం ఎందుకు ఇట్లా? ఏమో మేడం అట్ట ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు మేడం. ఇది గవర్నమెంట్ స్పందించాలి మేడం. ఇది సీఎం అయినా రేవంత్ రెడ్డి గారు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. లేవనోళ్ళను అదే అట్టడుగు స్థానంలో ఉంచాలని చెప్పేసి తొక్కేస్తున్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ విషయంలో. పేద ప్రజలైనా ఆగం చేయాలని చూస్తున్నారు. ఈ ధనికుల మీదకి పోతలేరు. వాళ్ళు ఇప్పటివరకు ఖాళీ చేయలేదు, వాళ్ళని దోషం చేస్తానికి వీలు లేదు. ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి అటువంటి. నెల కూడా దాటి ఉన్నాయి, నోటీసులు ఇచ్చి నెల దాటి కూడా ఉన్నాయి. కానీ వాళ్ళని కూర్చోడానికి ఛాన్స్ లేదు, పోతలేరు. ఇటువంటి సామాన్యులకి పేదలకి ఆగం చేయాలని వీళ్ళ బాధ. ఏమనిపిస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో కొంత బతుకులు బాగుపడతాయి అనుకున్నారు కదా? అది ఇన్ఫర్మేషన్ ముందుకు ఇస్తే వాళ్ళంతటా వాళ్ళు చూసుకొని వేరే జాగానే షిఫ్ట్ చేసుకునేటోళ్ళు. ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నది. ఇప్పుడు ఏ మిషన్ కానీ హెవీ మిషన్లే అవి. ఒకళ్ళిద్దరు ఎత్తుకొని పోయే మిషన్లు అయితే కావు, ఏమన్నా క్రేన్లతోనే తీసుకునే మిషన్లు అవి. టైం అసలు ఒక గంట టైం అని చెప్పేసి మొత్తుకున్న వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడ్డా కానీ ఇవ్వలేదట. అటువంటి పరిస్థితి. ఎస్ఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, అందరు ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరి కాలాల్లో పడ్డా మేడం. అందరి కాలంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హైడ్రా అందరి కాలంలో పడ్డా. అమ్మాయి అయితే గుండెపోటుతోని ఆగిపోయి రోడ్డు మీద కొట్టుకుంది అమ్మాయి, అయినా కూడా వదలలేరు. మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓ 2 రోజులు 3 రోజులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము తీసుకునే వాళ్ళం కదా, మా సామాన్లు మేము తీసుకునేది కదా. ఓనర్ అయినా ఈ ల్యాండ్ గవర్నమెంట్ అని ఓనర్ అయినా చెప్పాలి కదా మాది. మాకు వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కరెంట్ బిల్ ఎక్కడి నుంచి వచ్చింది, కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, దీంట్లోకి పర్మిషన్ లేదా? మేము ట్యాక్సీ కడుతున్నాం, మేము కరెంట్ బిల్లు కడుతున్నాం, మేము అన్ని కడుతున్నాము. గవర్నమెంట్ వాడు ఎందుకు ఇస్తాడు? గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు మళ్ళీ దీనికి కరెంట్ ఎందుకు ఇవ్వాలి, నల్లలు ఎందుకు పెట్టాలి, మాతో కరెంట్ బిల్లు ఎందుకు కట్టించుకోవాలి? కాదు, మున్సిపాలిటీ లేరా? మున్సిపాలిటీ లేడా? వాడు వచ్చి మేము ఇంత షెడ్ కడుతున్నాం, షెడ్ కట్టినప్పుడు మున్సిపాలిటీ ఎడిపోయింది, అప్పుడు వచ్చి ఆపాలి కదా మాకు. జిఎస్ఎం వాళ్ళు వచ్చి ఆపాలి కదా, మీరు ఇక్కడ కట్టుకోవద్దు, ఇది కరెక్ట్ ప్లేస్ కాదని వాళ్ళు వచ్చి ఆయన చెప్పాలి కదా మాకు. చెప్పలేదు, ఎవరేం చెప్పలేదు. మీరు సడన్గా సరే అప్పుడైతే చెప్పలేదు, షెడ్ కట్టినప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడైనా మాకు కొంచెమైనా 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చి మాకు నోటీస్ రాలేదు, ఎవరు వచ్చి ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకు చేసేస్తాం కదా, ఇప్పుడు నోటీస్ ఇచ్చి చేసేస్తాం కదా. ఇది రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఇది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి వాళ్ళకు ద్రౌజన్యం కాదు, ఇది కట్టు కాదు. ఇది మంచిది ప్రజలకు హాని చేసేది మంచిది కాదు. ఇది అంతా అందరూ పబ్లిక్ ఉన్న వాళ్ళు అందరు మంచి కోరుకునేది ఈ పద్ధతి కాదు. ఇది ఇప్పుడు ఉన్నోళ్ళకో న్యాయము లేనోళ్ళకో న్యాయం జరుగుతుంది, కానీ ఈ రకంగా చేసుడు కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా స్పందించాలి, ఆలోచించాలి, అన్ని తీరులో ఆలోచించాలి మేడం. మా గురించి మాకు ఇంతో అంత ఈ చేయాలి. మేము రోడ్ మీద పడ్డాము, మా పిల్లలు మేము అందరం రోడ్ మీద పడ్డాలి. మాకు ఏం చేస్తాడో మాకు ఇంతో అంతో మాకు నష్టపరిహారం చెయ్యాలి. లేదు, అసలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏం లేదు, మంచిగా చూసుకున్నారు అందరికీ, ఏ హాని జరగలేదు. ఇప్పుడు ఈయన వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, అందరినీ ఆగం చేస్తుండు. ఉన్నోడికి అంతే, లేనోడికి అంతే చూస్తుండు. కానీ మాకు లేనోళ్ళకి కూడా పరిస్థితి చూడాలి కదా. మేమెంత మొత్తుకుంటున్నాం, మేమెంత అడుస్తున్నాము. అప్పుడు వీళ్ళకు ఎలా ఖాళీ చేపియాలో వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము మా ఓను ప్లేస్ ఇది, మాకు హైదరాబాద్లో ఇల్లు లేదు, మాకు ఇక్కడ ప్లేస్ లేదు, మేము ఊరు నుంచి వచ్చినాం. ఊరు నుంచి వచ్చి ఏదో బతుకుతోరు కోసం వచ్చినాం కదా, మాకు కూడా చూడాలి కదా. మేము కాళ్ళు పడినప్పుడు కనీసం 1 గంట ఆగినా మా మిషన్లు మేము తీసుకునే వాళ్ళం కదా. మా ₹1 కోటి మిషన్లు పోయినాయి, మేము ఎవరికి అడగాలి, మేము ఏం చెయ్యాలి, మేము ఏడ సావాలి? పరిచయపాలన కాదు, ఇది కాదు, మస్తు దారుణం చేశారు. మంచి చేసే పాలన అయితే కాదు ఇది. ఇది అయితే ప్రజల్ని నాశనం చేసే పాలన ఉంది.
ఇది ప్రజల పాలన మంచిదిగా ఇలా చేసే పని కాదు. ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరు మంచి కోరుకునేది ముందు చెప్పాలి. ముందు చెప్పి చేయండి. చెప్పి ఎవడు వినడో వానికి చేయండి. మాట చెప్పినాక ఇది పలాని టైం అని డేటు ఫిక్స్డ్ అయినాక చేయను వానికి చేయండి, కాదంటలే. కానీ ఇలా మధ్యతరగతి వాళ్ళకి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు సారు మా మీద దయ ఉంచి ఇది నష్టపరిహారం మీరే భరించాలి. అయితే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకున్నారు కాబట్టి నష్టపరిహారం ఏమి ఇయ్యమేమో అని అంటున్నారు. మేము ప్రజలమే. గవర్నమెంట్ ఎవరు? ప్రజలమే కదా. గవర్నమెంట్ అంటే ఎవరు మేడం? ప్రజలే. ఇది మాది. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మాకు ఉండేదే ఇది గవర్నమెంట్. మాకు లేని వాళ్ళకి అయినా మేము ఉన్నా లేనున్నా మాకైతే ఏం లేదు కదా. ఇదైతే మా సొంత ల్యాండ్ అని అంటలేము కదా. మేమైతే రెంట్ కడుతున్నాం కదా మేడం. ఇప్పుడు ఎందుకు ఇయ్యరు మేడం? చెప్పి చేస్తే ఎందుకు? మా మెటీరియల్ మాకు సేఫ్టీ ఉండేది కదా. మేము ఇప్పుడు ఇక్కడ కాకుండా వేరే కాడైనా చేసుకునే వాళ్ళం కదా, ఎక్కడైనా బతుకోవాళ్ళం కదా. ఇప్పుడు ఎక్కడ పోయి బతకాలి? ఇప్పుడు ఎంత నష్టం చేసిండ్రు, ఎక్కడ పోయి బతకాలి మేడం? ఇప్పుడు ఎక్కడ రోడ్ మీద పడ్డామండి. మాకు ఎలా మా పరిస్థితి ఏంటి? మా పిల్లలు, మేము 10 మంది వర్కర్స్ అందరూ నైట్ దోమలు కుడుతున్నాయి, అందరూ రోడ్ మీద పడుకున్నారు. ప్రభుత్వంలో మహిళలు మహాలక్ష్ములు అన్నారు కదా, ఏం లేదమ్మా, మహాలక్ష్మి లేదు, ఏం లేదు, ఏం సాయం చేయలేడు, ఏం చేయలేడు. ఆ వచ్చిన ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చింది వేస్ట్. రేవంత్ రెడ్డి గారు వినాలి, అసలు రేవంత్ రెడ్డి గారు ఇది కట్టు కాదు. ఇది అలా ఆలోచన కట్టు కాదు, మంచి పద్ధతి కాదు. రెడ్డి అన్న ఇల్లుకి నోటీసులు వచ్చాయి. వాళ్ళ అన్న నోటీస్ ఇచ్చిండు. ఇప్పుడు దాకా అది ఎందుకు కూలిపెట్టిండు? వాళ్ళు ఎందుకు కూలగొట్టుకోలేదు అంటే మీరు ఉన్నోళ్ళు కాబట్టి మీరు ఉంచుకుంటారు, ఉండొచ్చు. మేము లేనోళ్ళు కూలగొట్టుకోవచ్చా? అంతమంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఆడ ఈ అందరు ఏడిపోతారు. పిల్లలు ఏడ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో సామాన్లు అమ్మాయి, ఇంట్లో సామాన్లు అయితే ఎత్తుకొని పోవడానికి కోట్ల ఆస్తి, కోట్ల మిషన్లు ఎట్లా తీసుకొని వెళ్తాం? ఈ మనుషులు ఎత్తుకునేది అయితే ఎత్తుకొని పోతాం.